హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ పెన్షన్‌లకు సంబంధించి పెన్షన్ రూల్స్‌లో మార్పులపై ఆర్థిక శాఖ మంత్రి వివరణ, దీనికి సంబంధించినటువంటి పూర్తి తాజా సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నారు, ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే కేంద్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల పెన్షన్లకు సంబంధించి నిబంధనలపై ముఖ్యంగా డిఆర్‌ఎస్ రిలీఫ్, డిఆర్ రద్దు మరియు పీఆర్‌సీ భవిష్యత్తులో పే రివిజన్ కమిషన్ ఉండదు వంటి ప్రచారాలపై కేంద్ర ఆర్థిక మంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ గారు రాజ్యసభలో సమగ్రమైన వివరణ ఇచ్చారు. ఇటీవల పార్లమెంట్ ఆమోదించిన ఆర్థిక బిల్లు ఫినాన్షియల్ బిల్ 2025 ద్వారా పెన్షన్ విధానంలో ఎలాంటి ప్రతికూల మార్పులు ఉండవని, పెన్షనర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆమె స్పష్టం చేశారు. ఆర్థిక బిల్లులో సవరణ ఉద్దేశ్యం ఏమిటి అంటే ఆవిడ ఈ విధంగా చెప్పుకొచ్చారు. సో, దీని ఉద్దేశ్యం ఏంటంటే ఇటీవల లోక్సభ, రాజ్యసభ ఆమోదించిన ఆర్థిక బిల్లులో భాగంగా పెన్షన్ నిధుల వ్యయానికి సంబంధించిన నిబంధనను చేర్చారు. ఈ మార్పులపై ప్రతిపక్షాలు మరియు పెన్షనర్ల సంఘాలు లేవనెత్తినటువంటి సందేహాలకు మంత్రి సమాధానమిచ్చారు. కొత్త చట్టం కాదు, పునరుద్ఘాటన మాత్రమే. అంటే ఈ బిల్లులోని నిబంధనలు పెన్షన్ రూల్స్‌కు చేస్తున్న కొత్త సవరణలు కావని, జూన్ 1, 1972 నుంచి అమల్లో ఉన్న సివిల్ సర్వీసెస్ (సీసీఎస్) పెన్షన్ రూల్స్‌లో ప్రభుత్వానికి ఇప్పటికే ఉన్న అధికారాలను చట్టబద్ధంగా పునరుద్ఘాటించడం మాత్రమేనని ఆమె స్పష్టం చేశారు. ప్రభుత్వానికి అధికారాల కల్పన. ఈ చట్టం ప్రకారంగా అవసరాన్ని బట్టి పెన్షనర్లలో వర్గీకరణ చేసే అధికారం ప్రభుత్వానికి ఉంటుంది. అంటే వేర్వేరు సమయాల్లో పదవీ విరమణ చేసిన వారికి లేదా వేర్వేరు కేటగిరీల వారికి వేర్వేరు పెన్షన్ సూత్రాలను వర్తింపజేసే అధికారాన్ని ఇది ప్రభుత్వానికి కల్పిస్తుంది. అయితే ఇది కొత్తగా వచ్చిన అధికారం కాదని, గతంలోనూ ప్రభుత్వాలు దీనిని ఉపయోగించుకున్నాయని కూడా ఆమె గుర్తు చేశారు. గత వేతన సంఘాల అనుభవాలు స్పష్టత కోసం ఒక ఉదాహరణ. పెన్షన్లలో వ్యత్యాసాలు లేదా వర్గీకరణ అనే అంశాన్ని మంత్రి ఒక ఉదాహరణతో వివరించారు. 6వ వేతన సంఘం జనవరి 1, 2006కు ముందు పదవీ విరమణ చేసిన వారికి, ఆ తర్వాత రిటైర్ అయిన వారికి పెన్షన్ లెక్కింపులో వ్యత్యాసాన్ని 6వ కేంద్ర వేతన సంఘం సిఫార్సు చేసింది. అప్పటి కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం ఆ సిఫార్సును ఆమోదించింది. కటాఫ్ తేదీ ఆధారంగా పెన్షన్లలో వ్యత్యాసాన్ని అమలు చేసింది. 7వ వేతన సంఘం అయితే 7వ వేతన సంఘం ఈ వ్యత్యాసాలను తొలగించి పెన్షనర్లందరికీ సమానత్వం తీసుకొచ్చింది. ఇది ప్రభుత్వం తనకున్న అధికారాలతో పెన్షనర్ల ప్రయోజనాలను ఎలా కాపాడుతుందో చెప్పడానికి ఒక ఉదాహరణ అని మంత్రి పేర్కొన్నారు. పెన్షనర్ల ప్రధాన ఆందోళనపై భరోసా. ప్రస్తుత చట్టం వల్ల తమ ప్రయోజనాలకు నష్టం కలుగుతుందనే పెన్షనర్ల భయాన్ని తొలగించే ప్రయత్నం చేస్తూ మంత్రి ఈ క్రింది హామీలను ఇచ్చారు. మొదటిది, ప్రస్తుత పెన్షనర్లకు ఎలాంటి ముప్పు లేదు. ఈ కొత్త చట్టం ప్రకారంగా ప్రస్తుత పెన్షన్లలో ఏ విధంగానూ మార్పు ఉండదు లేదా సవరించబడదు. రక్షణ రంగ పెన్షనర్లకు ప్రత్యేక నిబంధనలు ఉన్నందున వారికి కూడా ఎలాంటి నష్టం వాటిల్లదని ఆమె హామీ ఇచ్చారు. రెండోది, నో డీఆర్, నో పీఆర్సీ కేవలం వదంతే. పెన్షనర్లపై ఇచ్చే కరువు భత్యం రద్దు చేస్తారనే ప్రచారంలో వాస్తవం లేదు. అలాగే భవిష్యత్తులో 8వ వేతన సంఘం సిఫార్సులు కూడా యథావిధిగా అమలు చేయబడతాయని, వేతన సవరణ ప్రక్రియ ఆగదని ఆమె స్పష్టం చేశారు. పాత మరియు కొత్త పెన్షనర్ల మధ్య వ్యత్యాసం ఉండదు. ఈ చట్టం ద్వారా పాత, కొత్త పెన్షనర్ల మధ్య ఎలాంటి వివక్ష చూపబోమని, పెన్షనరీ బెనిఫిట్స్, డీఆర్ వంటివి అందరికీ యథావిధిగా వర్తిస్తాయని నిర్మలా సీతారామన్ గారు తేల్చి చెప్పారు. ఈ చట్ట సవరణ కేవలం పరిపాలనాపరమైన మరియు చట్టపరమైన స్పష్టత కోసమేనని, పెన్షనర్ల ప్రయోజనాలను హరించే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదని ఆర్థిక మంత్రి వివరణతో స్పష్టమైంది. పెన్షనర్లు ఎలాంటి అపోహలకు, భయాందోళనకు గురికావద్దని ప్రభుత్వం కోరింది.